అందరికీ నమస్కారం. నా పేరు ఎం వెంకట్, కొన్నవల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన అభయహస్తం కార్యక్రమంలో భాగంగా 6 పథకాలకు గ్రామ పంచాయతీ కొన్నవల్లి ప్రజలు జనవరి 6న గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో గ్రామ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అటు దరఖాస్తుల నుంచి గ్రామ ప్రజలకి మరియు అధికారులు రసీదు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్నవారు, ముఖ్యంగా మహాలక్ష్మి పథకం, ఈ పథకంలో భాగంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. ఈ పథకం రాని వారు ఎవరైనా ఉంటే వారి యొక్క గ్యాస్ పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ మరియు ఫోన్ నెంబరు మీ గ్యాస్ ఏజెన్సీలో లింక్ చేసుకొని ఉండాలి. ఆ తర్వాత మీ ఆధార్ కార్డు, గ్యాస్ పాస్బుక్, ఫోన్ నెంబర్ మరియు ప్రజాపాలన దరఖాస్తు తీసుకొని మీ మండల ఆఫీస్లో ఒక కౌంటర్ తెరిచి ఉన్నారు. ఆ కౌంటర్ నందు సంప్రదించగలరు. ఇందులో ఏ పథకం రాకపోయినా గృహజ్యోతి పథకం కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ప్రతి మండల పరిషత్ ఆఫీస్లో మీ మండల కేంద్రానికి సంబంధించి ప్రజాపాలన కౌంటర్ తెరిచి ఉన్నారు కాబట్టి ఎవరికైనా సందేహాలు ఉంటే ఆ ప్రజాపాలన కౌంటర్ నందు సంప్రదించి నివృత్తి చేసుకోగలరు. మొదటి పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకం. ఇది ప్రతి నెల ఇంటిలో ఉన్న మహిళలకు 2500 మరియు 500 రూపాయలకి గ్యాస్ కనెక్షన్. ఈ 500 రూపాయలకి గ్యాస్ అనగా మీ ఏజెన్సీలో మీరు ఈకేవైసీ చేసుకొని ఉండాలి. రాని వారు ఈకేవైసీ చేసుకొని మండల ఆఫీసులో సంప్రదించగలరు. మరియు రైతు భరోసా పథకం. ఇది రైతులకి వారి పాస్బుక్ ద్వారాగా పంటకు పెట్టుబడి సాయం కింద అందిస్తారు. వీటికి కావాల్సింది రైతు పాస్బుక్, ఆధార్ కార్డు మరియు ఇందిరమ్మ ఇళ్ళు ఎవరైతే గ్రామ పంచాయతీ పరిధిలో సొంత స్థలం ఉండి అసలు స్థలం లేకుండా ఉన్నవారు వాళ్ళకు దరఖాస్తు చేసుకొని ఉంటే గ్రామ పంచాయతీ పరిశీలించి వారికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయడం జరుగుతుంది. మరియు గృహజ్యోతి పథకం. 200 యూనిట్ల లోపు గృహ అవసరాలకి విద్యుత్ వినియోగం ఇచ్చిన వారికి ప్రభుత్వం పూర్తి రాయితీ ఇస్తుంది. ఈ గృహజ్యోతి పథకానికి అర్హులు సొంత ఇల్లు వారు కానీ, అద్దెకుంటున్న వారు కానీ, మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు సంబంధిత అధికారులకు గ్రామ పంచాయతీ లేదా సబ్ స్టేషన్లో అందించినట్లయితే ఈ పథకానికి మీరు అర్హులు. ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకొని ఉంటారు. కానీ ఈ పథకాల్లో మీకు కొన్ని పథకాలు వర్తింపు చేయనట్లయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండల పరిషత్ కేంద్రంలో ప్రజాపాలన కౌంటర్ తెరవడం జరిగింది. కావున ఎవరికైతే గృహజ్యోతి కానీ మరియు గ్యాస్ సబ్సిడీ రాని వారు మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని సంప్రదించి మీ మండల ప్రజా పరిషత్లోని ప్రజాపాలన కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ గ్యాస్ పథకానికి సబ్సిడీ కానీ, మీ గృహజ్యోతి పథకానికి సబ్సిడీ ఎందుకు రావట్లేదో మీ దరఖాస్తుని పరిశీలించి తెలుసుకొని, పరిశీలనలో మీ దరఖాస్తులు ఏమైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకొని ఈ పథకాలకి అర్హులు కాగలరు. మహాలక్ష్మి పథకం మరియు గ్యాస్ సబ్సిడీ రానివారు కానీ గృహజ్యోతి పథకంలో 200 యూనిట్లు సబ్సిడీ రానివారు మీరు గతంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకొని లేకున్నా లేదా చేసుకున్నా మీకు ఆ రాయితీ రాలేకపోయినా ప్రస్తుతం మళ్ళీ మండల కేంద్రంలోని ప్రజాపాలన కౌంటర్ నందు వెళ్ళి మీ దరఖాస్తు కొత్తది కానీ లేదా పాత దాంట్లో మీరు సరి చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ప్రజాపాలన కౌంటర్ నందు సంప్రదించగలరు. గృహజ్యోతి పథకం అనగా ఏదైనా ఒక ఇంట్లో గ్రామ పంచాయతీ పరిధిలో ఇల్లు అద్దెకు ఉండేవాళ్ళు కానీ, సొంత గృహానికి కానీ ఉచిత కరెంటు 200 యూనిట్ల లోపు మీరు కరెంటు వినియోగించుకున్న వారు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి 200 యూనిట్లు కంటే తక్కువగా కరెంటు ఉపయోగించిన వారు తప్పనిసరిగా మీ గ్రామ పంచాయతీ పరిధిలో మీ కార్యదర్శి గారిని కానీ లేదా సబ్ స్టేషన్ పరిధిలోని ఏఈ గారిని లేదా మీరు దరఖాస్తు చేసుకున్న ప్రజాపాలన దరఖాస్తు రసీదు పట్టుకొని మీ సంబంధిత మండల కార్యాలయంలో ప్రజాపాలన కౌంటర్ నందు సంప్రదించగలరు.